అందరికీ నమస్కారం అండి. నిన్న మనం ప్రహ్లాదునికి అతని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునకు మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి తెలుసుకున్నాం. అంటే లోకాలన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి తత్పరతో నిండిపోయి ఉంటే అటువంటి భక్తి భావన లేకుండా మీరు చేస్తున్నటువంటిది ధర్మం కాదు. ఈ చేష్టలు భవబంధాలని పెంచుతాయే తప్ప భవబంధాల నుండి విముక్తిని కలగచేయవు అని ప్రహ్లాదుడు చెప్తూ ఇంకేం చెప్తున్నాడో చూడండి. సంసార జీమూత సంగమూబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీలదవాగ్నులారుణే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాగౌగ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారములడగునే పద్మాక్షునుతిరపి ప్రభలులేక నిరుపమాన పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి కనవచ్చునే ముఖ్యమైన శార్గ్య కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఇక్కడ సంసార ఝీమూత సంగంబునిచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దవాగ్నులారుణే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌగ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షనుతిర విప్రభలులేక నిరుపమాన పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన చార్య కోదండ చింతనాంజనములేక తామరసున గర్భునకునైన దానవేంద్ర అని అన్నాడు ప్రహ్లాదుడు. అంటే దీనిలో ఉన్నటువంటి భావం ఏమిటంటే ఈ పద్యములో భవబంధ విముక్తులము కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు సూచించడం అనేటటువంటిది చేశాడండి. తండ్రికి చెప్తున్నట్లుగా చెప్పి లోకాలన్నింటికీ వినిపించాడు ఆ మాటలని. అంటే కేవలము తండ్రిని మాత్రమే ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా మనం భావించకూడదు. అది లోకంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి విషయంగా దాన్ని చెప్పడం అనేటటువంటిది చేశాడు. విష్ణుభక్తి యొక్క విశిష్టతని చక్కగా వర్ణించడం అనేటటువంటిది చేశాడు. విష్ణుభక్తి ఎలాంటిదట? ఒక పెనుగాలి వంటిదట. విష్ణుభక్తి ఒక పెనుగాలి వంటిదట. ఆ పెనుగాలి సోకితేనే సంసారం అనేటటువంటి బంధనాలు, సంసారమును అనేటటువంటి మేఘములు కరిగిపోతాయట. ఇప్పుడు కూడా ఆకాశంలో దట్టమైనటువంటి మేఘాలు కప్పినాయి అనుకోండి, ఒక్కసారిగా బీభత్సమైనటువంటి గాలి వీస్తుంది. అప్పుడు ఏమవుతాయి? ఆ మేఘాలన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. వర్షం ఏమీ కురవదు, మేఘాలు మాత్రము చెల్లాచెదురైపోతాయి. అలాగే విష్ణుభక్తి అనేటటువంటి పెనుగాలి అనేటటువంటిది సోకటం వలననే సంసార బంధములు అనేటటువంటి మేఘములన్నీ కూడా కరిగిపోతాయట. కాబట్టి భగవద్భక్తులందరూ కూడాను భక్తి ప్రపత్తులతో నిరంతరము ఉండాలి అనేటటువంటి విశేషాంశంగా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అలాగే విష్ణుభక్తి కావాలి. ఎందుకు? తాపత్రయములు అనేటటువంటి అగ్నులను ఆర్పాలి అంటే విష్ణుభక్తి కావాలట. అంటే ధనేషణ, పుత్రేషణ, అలాగే భార్యేషణ, ఈ వీటిని మూడు కోరికలుగా చెప్తారన్నమాట మన వాళ్ళందరూ కూడా. తాపత్రయములు అని అంటారు వీటిని. ఈ తాపత్రయములు అనేటటువంటివి తీరిపోవాలంటే ఏం చేయాలట?
విష్ణు భక్తిని అలవర్చుకోవాలట. ఎప్పుడైతే విష్ణు భక్తిని అలవర్చుకుంటూ నిరంతరము ఆయన యొక్క సేవ చేస్తూ ఉంటామో ఈ బాధలన్నింటి నుంచి కూడా బయటపడిపోతామట. అలాగే విష్ణు సేవామృతం అనేటటువంటి వర్షధారలు కురవాలట. దేనికి? ఈ తాపత్రయములు అనేటటువంటివన్నీ కూడా ఆరిపోవాలంటే. తాపత్రయములు అనేటటువంటి అగ్నులు ఇవి. ఈ అగ్నులు ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నిరంతరము రగులుతూనే ఉంటాయి. ధారేషణ, పుత్రేషణ, ధనేషణ అనేటటువంటి ఈ మూడు అగ్గులు కూడా ప్రతి ఒక్కరి హృదయంలో మండుతూనే ఉంటాయి. అలా మండిపోతున్నటువంటి ఈ తాపత్రయం అనేటటువంటి అగ్నులను చల్లార్చాలి అంటే ఏం చేయాలట? విష్ణు భక్తి అనేటటువంటి దాన్ని అలవర్చుకోవాలట. అలాగే విష్ణు సేవామృత వర్షధారలు కురవాలట. ఎందుకంటే అవి విష్ణు సేవ అనేటటువంటి వర్షధారలు కురవాలట. దేనికంటే అవి తాపత్రయములను అణిచివేయడానికి కావాలట. అలాగే మహాపాపములు, అలాగే మహాపాతకములు అనే సముద్రములు ఇంకిపోవాలంటే ఏం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. మహాపాపములు, మహాపాతకములు ఈ రెండు కూడా ఇంకిపోవాలంటే మనం ఏం చేయాలి అంటే నిరంతరము విష్ణు యొక్క నామమును చింతిస్తూ ఉండడం అనేటటువంటిది చేయాలట, స్మరిస్తూ ఉండడం అనేటటువంటిది చేయాలట. అలా చేస్తేనే మన మనసులలో ఉండేటటువంటి మనం చేస్తున్నటువంటి పాపాలని, పాతకాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందట. ఈ పాపాలు, పాతకాలు అనేటటువంటివి సముద్రము లాంటివట. సముద్రము ఎంత పెద్దదో మనం చేసుకున్నటువంటి పాపాలు కూడా అంత పెద్దవి. పాపం చేయనటువంటి వాడి లోకములో ఎవడు ఉండడు. కాకపోతే దాని నుంచి బయటపడడానికి, దానిని గుర్తించి మనల్ని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ పాపములో ఉండేటటువంటి కొంత భాగం తొలగిపోతుంది. తరువాత భాగమంతా కూడాను భగవంతుడు అనేటటువంటి ఆయన యొక్క చింతన ద్వారా మిగిలినటువంటివన్నీ కూడాను నాశనమైపోతాయి. కాబట్టి పాపాలు అలాగే పాతకాలు అనేటువంటివి తొలగిపోవాలంటే నిరంతరము విష్ణు నామస్మరణముతో మన హృదయాన్ని నింపుకోవడం అనేటటువంటిది చేయాలట. ఇక విపత్తులు అంటే కష్టాలని అర్థం. ఈ కష్టాలు అనేటటువంటి చీకట్లు తొలగిపోవాలంటే ఏం కావాలి అనే దానికి సమాధానం చెప్తున్నాడు ప్రహ్లాదుడు. కష్టాలు అనేటటువంటి చీకట్లు తొలగిపోవాలంటే విష్ణు ధ్యానం అనేటటువంటి సూర్యకాంతి కావాలట. నిరంతరము విష్ణు నామాన్ని ధ్యానించడం ద్వారా పొందేటటువంటి ఆ వెలుగులను మనం పరిపూర్ణంగా సంపాదించుకోగలిగినట్లయితే మనం చేసుకునేటటువంటి మనకు వచ్చినటువంటి విపత్తులన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతాం. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, ఇన్ని కష్టాల్లో ఉండిపోయానండి, బయటపడడం ఎలాగో అర్థం కావడం లేదు అని అంటే, నాయనా ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పడం అనేటటువంటిది చేస్తారు. దానిలో చిట్ట చివరిగా చెప్పేది ఏంటి? మొట్టమొదటిగా చెప్పేది, చిట్ట చివరిగా చెప్పేది ఏమిటంటే భగవన్ నామస్మరణం చేయవయ్యా. నీ మనసుని ప్రభావితం చేస్తుంది అది. ఆ ప్రభావితం చేయడం వలన నువ్వు మంచి నడకను నడుస్తావు, నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తామే. అంతేగాని భగవంతుని తలచినంత మాత్రాన అవన్నీ కూడా పోవు. భగవంతుని తలచుకొని మనలో, మన ఆలోచనలో, మన మనస్సులో మార్పు అనేటటువంటిది తెచ్చుకోగలగాలి. అదొక్కటే తెచ్చుకోలేకపోతున్నాం మన అందరం కూడా. ఏమిటది? భగవంతుని రోజు పూజిస్తూనే ఉంటాం, అనునిత్యము ఆయన గురించి ఆలోచిస్తూనే ఉంటాం, కానీ మన మనసులో ఉండేటటువంటి దరిద్రాలను మాత్రం పోగొట్టుకోలేకపోతున్నాం. భగవంతుని దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, బయటికి రాగానే మళ్ళీ మామూలే అయిపోతుంది. అలాంటి స్థితి నుంచి బయటపడాలంటే నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణముతో మనస్సును నింపుకోవడం అనేటటువంటిది చేయాలి. చివరికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడా
విష్ణు చింతన అనేటటువంటి భావన లేకుండా పునర్జన్మ రాహిత్యం అనేటటువంటి దాన్ని పొందలేడయ్యా. రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిప, నాన్నగారు నేను చెప్తుంది ఇది వినండి. చివరికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి వాడే ఆయనే, సృష్టిస్తున్నటువంటి వాడే ఆయనే. కాబట్టి ఆయనకు కూడాను విష్ణు స్మరణ అనేటువంటి అంజనము లేకుండా, భావన లేకుండా జన్మరాహిత్యం అనేటటువంటిది కలుగదు. నాన్నగారు ఇది సత్యము 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 అని చెప్తున్నారు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. అలా భయము భక్తి లేకుండా, తొణుకు బెణుకు లేకుండా మాట్లాడిన మాటలను విన్నటువంటి హిరణ్యకశిపునికి కోపం మషాళానికి అంటిందటండి. అలాగే ఆ హిరణ్యకశిపునికి చెవులకు ఈ ప్రహ్లాదుడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడాను ములుకుల్లాగా తగిలాయట. వెంటనే కోపంతో గురుసుతుల వైపు చూశాడట. అంటే చండామార్కుల వారిని చూశాడట. చూసి ఏం చేశాడట, నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి నువ్వు శత్రువుకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తావా, నా శత్రువైనటువంటి విష్ణుభక్తిని నువ్వు నేర్పిస్తావా నా కుమారునికి అని నిందించడం అనేటటువంటిది చేశాడట. అసలు నువ్వు బ్రాహ్మణుడవేనా, లేకపోతే బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణుని యొక్క రూపాన్ని ధరించినటువంటి నకిలీ బ్రాహ్మణుడివా అని చెప్పేసి అన్నాడట. అలా అని వాళ్ళందరినీ కూడాను, ఆ చండామార్కుల వారిద్దరినీ కూడాను తిట్టడం అనేటటువంటిది చేశారట హిరణ్యకశిపుడు. ఏమని తిట్టాడు అనేటటువంటిది చూడండి ఒకసారి. పటుతర నీతి శాస్త్రచయ పారగు చేసేదనంచు బాలున్ నీ విటుకొనిపోయి వానికిన్ అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటినత చెప్పినాడవు. భృగు ప్రబరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతిపిగా కయదార్థ బ్రాహ్మణ ఉండవే. సరే, అంత బాగా చెప్పారా. పటుతర నీతి శాస్త్ర చెయ్య పరగు చేసేదనంచు బాలున్ మీ వటు కొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతి బిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఏమయ్యా, నీతిశాస్త్రములలో నిష్ణాతునిగా చేస్తాను నీ కుమారుణ్ణి అని చెప్పేసి నన్ను నమ్మించి నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళావు కదా, అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి రాక్షస నీతిని చెప్పకుండా, రాక్షస ధర్మాన్ని చెప్పకుండా, రాక్షసుల ఆచార సంప్రదాయాలను నేర్పకుండా, రాక్షస స్వభావాన్ని పెంపొందించకుండా నా శత్రువు అయినటువంటి హరినామ స్మరణాన్ని నీకు నేర్పుతావా? నిన్ను నేను గుడ్డిగా నమ్మేశానయ్యా. ఎలా నమ్మాడట? నా గురు పుత్రులు అనేటటువంటి భావనతో నేను మిమ్మల్ని నమ్మాను. శుక్రాచార్యుని యొక్క సుతులుగా మిమ్మల్ని నేను నమ్మాను. అలాగే భృగు అంశోత్తముడవని నేను నిన్ను నమ్మాను. కానీ నీవు అలాంటి వాడివి కాదయ్యా. అయ్యయ్యో, ఎంత తప్పు చేశాను నేను. బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నీవు బ్రాహ్మణుని యొక్క ముసుగు వేసుకున్నటువంటి నకిలీ బ్రాహ్మణుడవు. కాబట్టి నీవు చేసినటువంటి ద్రోహం ఇంకెవరు కూడా చేసి ఉండరు. ఇది క్షమించరానటువంటి నేరం అని చెప్పేసి ఆ చండామార్కుల వారిని నిందించడం అనేటటువంటిది చేశాడట హిరణ్యకశిపుడు.
పటుతర నీతి శాస్త్ర చేయ పారగు చేసెదనంచు బాలున్ నీ వటుకొనిపోయి వానికిన్ అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. నన్నే మోసం చేస్తావు నీవు, నీ కుటిలత్వం ఇప్పుడు నాకు అర్థమైందయ్యా అని అంటున్నాడు అన్నమాట. భృగు పవరుండవటంచు నమ్మితిన్, భృగు వంశానికి చెందినటువంటి బ్రాహ్మణుడు అని నమ్మానయ్యా నేను. అయ్యయ్యో, బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు బ్రాహ్మణుని యొక్క రూపాన్ని ధరించినటువంటి బ్రాహ్మణుడివే తప్ప నువ్వు నిజమైనటువంటి బ్రాహ్మణుడు కాదయా అని చెప్పేసి ఆ చండామార్కుల వారిని నిందించడం అనేటువంటిది చేశాడట హిరణ్యకశిపుడు. దానికి ఆ చండామార్కుల వారు ఏమని సమాధానం చెప్పారయ్యా అంటే, నాయనా, నీ పుత్రుడు సామాన్యుడు కాదు, వాడికి ఎవరో ఏదో చెప్పక్కర్లేదు అని చెప్పేసి, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రముల్ చెప్పము, క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సుమ్ము, ఎప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజమనీష ఎవరు చెప్పెటిపాటి కాదు, ప్రతి చింతతలం పొమ్ము నేర్పు కైవడిన్. ఓ రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడా, మేము చేసినటువంటి తప్పేమి లేదయ్యా. విరోధి శాస్త్రము మేము అసలు చెప్పలేదు, శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణను కూడా మేము చేయించలేదు. అని చేత ఆయన గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ఒక్క మాట కూడా మేము ఆడితో చెప్పలేదు. క్రూరులైనటువంటి ఎవడు కూడాను ఆ మాట చెప్పడానికి నిన్ను చూస్తే భయపడతారు. మీ పాదాల మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను మేము, మీ కుమారుడు ఇదంతా పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు, నీ కుమారునికి ఇవి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు. పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పుడకలతో కనుక పోవట, పిడకలతో అన్నమాట. చివరికి మరణించే వరకు పోవట. అవి చెడు బుద్ధులైనా మంచి బుద్ధులైనా. ఇక్కడ ప్రహ్లాదునికి పుట్టినటువంటి బుద్ధులేమిటి? భవబంధాల నుంచి బయటపడగలిగినటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి బుద్ధులు. వాటిని గురించి చెప్తున్నాడు అన్నమాట. మీ కుమారుడికి ఇదంతా స్వభావ సిద్ధంగా వచ్చిందయ్యా, వాడికి ఎవరూ చెప్పగలిగినటువంటి స్థితి లేదు అని చెప్పేసి, పాపం మా వలన ఎటువంటి తప్పు లేదు నాయన అని హిరణ్యకశిపుని యొక్క కాళ్ళ వెళ్ళా పడి చండామార్కుల వారు చెప్పుకోవడం అనేటటువంటిది చేశారట. అంతేకాకుండా, నాయన, మేము మీకు మిత్రులము, మీ కుల బ్రాహ్మణులము, మీ యొక్క మంచి చెడులను చూసేటటువంటి వాళ్ళము మేమే, కాబట్టి మేము ఇలాంటి అన్యాయం మీకు చేస్తామా అని చెప్పేసి అన్నారు. చూడండి, మిత్రులము, పురోహితులము, పాత్రులము, ఏమదియుగాక భార్గవులము, నీ పుత్రుని ఇటువలి చేయగా శత్రులమే దైత్య జలది చంద్రమ వింటే. రాక్షస సమూహం అనేటటువంటి సముద్రానికి చంద్రునంటి వాడా, మేము మీ కులానికి పురోహితులము, మీకు మిత్రులము, మీ పాత్రత కలిగినటువంటి వాళ్ళము, నీ వంశానికి అంతటికీ కూడా గురువులము. ఈ విధంగా నీ పుత్రుని తయారు చేయడం అనేటటువంటిది మేము చేసినటువంటి పని కాదు. మేమేమన్నా నీకు శత్రువుమా? కాదు కదా. కాబట్టి మమ్మల్ని ఆ దృష్టితో మాత్రం నువ్వు చూడకయ్యా అని చెప్పేసి బతిమలాడుకున్నారట చండామార్కుల వారు. తర్వాత పాపం ఎందుకో గురువులైనటువంటి చండామార్కుల వారు అలా చెయ్యరనేటటువంటి భావన
హిరణ్యాక్షుని మనసులో కలిగిందట. వెంటనే ప్రహ్లాదుని ఉద్దేశించి ఇలా అన్నాడట, ఏమని? వజ్జలు చెప్పనీమతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వారిచే ఉజ్జాతం వయ్యే బాలక తజ్జనులను పేర్కొనము తగనామ్రోలన్. గురువులు చెప్పనటువంటి ఈ పనికిమాలిన విషయాలు నీకు ఎలా వచ్చినాయ్యా, ఎలా కలిగినాయ్యా? అందుట్లో నీవు రాక్షస జాతి వాడివి, రాక్షస జాతిలో పుట్టినటువంటి వాడివి. నీకు చదువులు నేర్పినటువంటి వాళ్ళు కూడా రాక్షస జాతికి చెందినటువంటి వారే. వారు చెప్పనటువంటి ఈ దిక్కుమాలినటువంటి విద్యలన్నీ కూడా నీకు ఎలా వచ్చినాయ్యా? ఎవరు నేర్పించారు నీకు? ఆ చెప్పిన వాడి పేరేంటో నా దగ్గర చెప్పవయ్యా అన్నాడట. అప్పుడు ప్రహ్లాదుడు ఇంకా వదిలిపెట్టల హిరణ్యకశిపుణ్ణి. తను చెప్పాలనుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికిన్ చచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. నాన్నగారు, అచ్చపు చీకటింబడి గుహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్మణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆ బోధనలు అనేటటువంటివి నీలాంటి వాడికి ఎన్ని చేసినా అబ్బో నాన్నగారు. అదే చెప్తున్నాడు అనమాట. అజ్ఞానం అనేటటువంటి అంధకారము, అజ్ఞానం అనేటటువంటి సంసార బంధములలో చిక్కుకున్నటువంటి గృహస్థులకు, అలాగే విషయలోనులు అంటే సాంసారిక బంధములలో చిక్కుకున్నటువంటి వారు, అరిషడ్వర్గాలతో మనస్సులను శరీరాన్ని నింపుకున్నటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు అనేటటువంటి వాటితో నిరంతరము స్నేహం చేసేటటువంటి వాడు. అటువంటి వాడికి హరిప్రబోధములు ఏవి కూడా నచ్చవు నాన్నగారు. ఎవరు చెప్పినా కానీ వాటిని తలకెక్కించుకోలేడు. కాబట్టి నేను చెప్తున్నటువంటిది నిజమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంకా ఏమి ఇచ్చినా కానీ ఏం చేసినా కానీ మంచి మాటలు ఎప్పుడు కూడాను మనిషి తలకెక్కవటండి. చెడు మాటలు శరీరం అంతా నిండిపోతాయట. అందుకని మన వారు అంటుంటారు, మంచి మాటలని మైకులో చెప్పాలి, చెడు మాటలని చెవిలో చెప్పాలని. కాలం మారిపోయింది కదండి. ఇప్పుడు చెడు మాటలనే చెవిలో చెప్తున్నారు, చెడు మాటలనే పైకి చెప్తున్నారు, మంచి మాటలని చెవిలో చెప్తున్నారు. రివర్స్ అయిపోయింది అంతా కూడా. అలా లోకములో ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా తనకు తానుగా హరిభక్తి అనేటటువంటి దానిని అలవర్చుకోవాలి. కానీ ఎవరో చెబితే వచ్చేటటువంటిది కాదు నాన్నగారు. అది సహజ సిద్ధంగా నా మనసులో ఉండేటటువంటి భావన అది అని చెప్పేసి అని అన్నాడట. అని ఇంకేమని చెప్తున్నాడంటే, ఇంకా అనేక రకములుగా ఆయన తండ్రి గారికి హరి యొక్క ప్రాధాన్యతను గురించి వివరించడం అనేటటువంటిది చేశాడట. ఎంత చేసినప్పటికీ కూడాను ఆయనకి ఏమాత్రం కోపం తగ్గించలేకపోయాడు. చివరికి ఆ హిరణ్యకశిపుడు సామదాన భేద దండోపాయములు అనేటటువంటివి ప్రయోగించాడు ఆయన మీద. ఇప్పటికే సామమైపోయింది,
దానం అయిపోయింది, భేదము అయిపోయింది. ఇక దండనం ఒకటే మిగిలింది. తన కుమారుడు అనేటటువంటి భావన కూడా ఆయన మనసులో పెట్టుకోలేదట. తన శత్రువైనటువంటి హరినామస్మరణముతో నిరంతరము ఊగిపోతున్నటువంటి ప్రహ్లాదుని శిక్షిస్తే తప్ప వాడు దారికి రాడనుకున్నాడట. వెంటనే తన యొక్క రాక్షస సైనికులను పిలిచాడట. వాళ్ళందరూ కూడా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. చక్కగా పెద్ద పెద్ద శూలములను వాటిని ధరించి వచ్చారట. వచ్చి ప్రహ్లాదుని బెదరగొట్టడం అనేటటువంటిది చేశారట. బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అవధ్యుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములన్ తదంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్ర వాచాలతనందరు ద్విజశత్రుడు పందనలయ్యే భూవరా. బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అవధ్యుడని చిక్కక సృక్కక కూరచిత్తులై శూలములంతదంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాలతన్ అందరు దివిజ శత్రుడు వందనలై భూవరా. దేవలోకానికి శత్రువైనటువంటి హిరణ్యకశిపుడు కూడా కన్న కుమారుడు కన్న కొడుకు అనేటటువంటి భావన కూడా లేకుండా క్రూరమైనటువంటి రాక్షసులు శూలాలతో పొడుస్తుంటే వారించను కూడా వారించలేదట. నీలాంటి పుత్రుడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే అనుకున్నాడట ఆయన. పుత్రుని పట్ల ప్రేమ కన్నా శత్రువు పట్ల కౌర్యమే హిరణ్యకశిపులో ప్రభావం చూపిస్తోంది. కాబట్టి కోపము చాలా ప్రమాదకరమైనటువంటిదండి. అది ఉచ్చనీశాలు అనేటటువంటిది పక్కన పెట్టేస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవ జిహ్వాగ్రే బంధనం తదా జిహ్వాగ్రే మరణం ధ్రువమని అంటారు పెద్దలు. మన నోటి నాలుక చివరి నుంచి వచ్చినటువంటి మాటలు మనకి సంపదలను తెచ్చిపెడుతుందట. ఏ సంపదనైనా కానీ, అది ఆధ్యాత్మిక సంపద కానివ్వండి, లౌకిక సంపదలు కానివ్వండి. అలాగే మన నోటి నాలుక చివరి నుంచి వచ్చినటువంటి మాటలు మనకి బంధువులను తెచ్చిపెడుతుందట. అలాగే మన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు మనల్ని బంధనాలకు గురి చేస్తుందట. అలాగే మన నోటి నాలుక చివరి భాగం నుంచి వచ్చినటువంటి మాటలు మన మరణానికి కూడా కారణమవుతుందట. కాబట్టి కోపము అనర్థదాయకమండి, అనర్థాలను కలగజేస్తుంది. మనకి కోపం పెంచుకోవడం వలన ఎదుటివాడు ఏదో అన్నాడు అనుకోండి, మనల్ని అంటే అన్నాడులే పోని అని వదిలేసి వెళ్ళిపోవడం పక్కకి. ఆ క్షణంలోనే దాన్ని మనసులో నుంచి తొలిసి పక్కన పెట్టేసేయాలి. అలా కాకుండా వాడు అలా అన్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నామనుకోండి, మనకే బీపీ పెరుగుతుంది, మనమే అనారోగ్య పాలవుతాం. వాడికి ఏం కాదు, వాడు ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు. ఆ మాటను అక్కడే మనం మర్చిపోతే అయిపోతుంది కదా. అలా చేయలేము ఎవరం కూడాను. దాని గురించి ఆలోచిస్తాం, వాడి మీద కక్షలా తీర్చుకోవాలని ఆలోచిస్తాం. ఈ ఆలోచన చేసి 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 మనమే వెళ్ళిపోతాం, వాడు హాయిగానే ఉంటాడు. కాబట్టి మనం ఎంత
వరకు కోపాన్ని తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలను తట్టుకోలేకపోతున్నాడు హిరణ్యకశిపుడు. చివరికి అతన్ని చంపించడానికి ప్రయత్నం చేశాడు తన సైనికులతో. అలా ఆ క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ సైనికులు శూలాలను పట్టుకొని ప్రహ్లాదుని పొడుస్తుంటే కరుణ, దయ, జాలి లేనటువంటి వాడిగా మనస్సును రాయి చేసుకున్నాడు హిరణ్యకశిపుడు. అటువంటి స్వభావం ఏ తండ్రికి కానీ తల్లికి కానీ గురువుకి కానీ ఉండకూడదండి. భగవంతుడు ఇలాంటి విషయాలనే చూస్తాడు మన పట్ల. ఈయన స్వభావం ఎలాంటిది, వీడు ఏమిటి, వీడి కథ ఏమిటి అనేటటువంటిదే ఆలోచిస్తాడు భగవంతుడు మనల గురించి. కాబట్టి ఇటువంటి క్రూరమైనటువంటి స్వభావము, కోప స్వభావము అనేటటువంటిది విశ్వామిత్రుడు మహర్షి కదండి. ఆయన ఎంత గొప్ప మహర్షి అయినా కానీ ఆయనలో ఉండేటటువంటి ఆ కోపం అనేటటువంటిది పోలేదు. భృగు మహర్షి ఎంత మహర్షి అండి, ఎంత గొప్పవాడండి ఆయన. అయినప్పటికీ కూడా ఆయన మనసులో ఉండేటటువంటి కోపాలు పోలేదు. వాళ్ళు అప్పుడప్పుడు శాపాలు ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కోపం ప్రకోపిస్తే అలా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళే చేయగలిగింది మనమే ఉందలే అనుకొని మనం భావించకూడదండి. మనం మన మనస్సుని సర్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోపాన్ని సాధ్యమైనంత వరకు నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని చెప్పడానికి ప్రహ్లాదుని చేత ఇన్ని మాటలు చెప్పించాడండి కవిగారు. చివరికి హిరణ్యకశిపుడు, ఏమిరా హరిగిరి అని వాగుతున్నావు, ఎక్కడున్నాడు రా నీ హరి, నిన్ను తంతే వస్తాడురా అని అంటాడు. దేవతలందరూ కూడాను శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట. ఆయన ఈ రాక్షసుని యొక్క హిరణ్యకశిపుని యొక్క బాధలు పడలేకపోతున్నాము, ఆయన్ని ఎలాగోలాగా కడతీర్చు అని ఆయన ఒక మాట అన్నాడట. ఆ హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అనేటటువంటి నా భక్తుడు పుడతాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధించడం మొదలు పెడతాడో అప్పుడు నేను వాడిని సంహరిస్తాను అని. అలాగే చివరి వరకు ప్రహ్లాదుడు చెప్తూనే ఉన్నాడు, హిరణ్యకశిపుడు వింటూనే ఉన్నాడు. ఏమాత్రము తనలో మార్పు తెచ్చుకోలేకపోయాడు హిరణ్యకశిపుడు. చివరికి ప్రహ్లాదుడిని ప్రశ్నిస్తాడు, ఎక్కడున్నాడు రా నీ గారు చూపించు అని. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు అనేటటువంటి విషయాలను గురించి మనం, ఆ శ్రీహరి యొక్క మహిమలను గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వస్తి.